ఉదయం విశ్వభారతీయం యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్సుమాంజలి. ఈరోజు మనం గీతా పారాయణ ఫలితాలను తెలుసుకుందాం. 1. ప్రథమాధ్యాయ పారాయణ ఫలితం. పూర్వజన్మ స్మృతులు, పాపనాశనం, మంచి జన్మ. తస్మాదధ్యాయమాద్యం యః పఠేత్ శృణుతే స్మరేత్ అభ్యసేత్ తస్య న భవేత్ భవాంబోధిద్ధురుత్తరః. పూర్వము సుశర్మయనువాడు సర్వ విధముల భ్రష్టుడై మరణించి నరకముననుభవించి మరుజన్మమునందు ఎద్దుగా జన్మించెను. ఒకనాడ ఎద్దు పర్వత ప్రాంతమునందు బరువులు మోయుచు నేల కూలి మరణయాతన పొందసాగెను. ఆ దారిన పోవు బాటసారుల ఎద్దు యాతనకు వగచుచుండిరి. వారిలో గల ఒక వేశ్య చాలా చింతించి, నేనేమైనా పుణ్యము చేసియున్నచో ఆ పుణ్యమీ ఎద్దునకు సంక్రమించునుగాక, దీనికి సద్గతులు కలుగునుగాక అని మనసారా స్మరించుకొనినది. ఆ పుణ్యవశమున ఎద్దు మరుజన్మనందు బ్రహ్మజ్ఞానిగా జన్మించి పూర్వజన్మ స్మృతి వలన ఆ వేశ్య ఇంటికి పోయి తనకు దారభోసిన పుణ్యమేమిటని అడగగా ఆమె తనకేమీనూ తెలియదన్నది. కానీ ఆమె పెంపుడు చిలుక బ్రహ్మజ్ఞానిని చూసి, అయ్యా, తొలుత నేనొక ముని ఆశ్రమమున మసలిడిదానను. ఆ ఋషి నిత్యమును భగవద్గీత ప్రథమాధ్యాయమును పఠించెడువాడు. క్రమముగా నాకది అలవాటైనది. ఇంతలో విధివశమున నేనీ వేశ్యపరమైతిని. నా అలవాటున నేను పారాయణ చేయుచుండగా నా మీది ప్రేమతో ఈమె దానిని శ్రద్ధగా ఆలకించినది. అది ఏ పుణ్యము అని చెప్పినది. ఔరా, గీత ప్రథమాధ్యాయ శ్రవణమునకే ఇంత పుణ్యమైనచో ఇక పారాయణ పుణ్యము చెప్పవలనా అని ఆశ్చర్యపడుచు ఆ జ్ఞానియు నిత్యమును ఈ అధ్యాయమును పఠించి జన్మాంతరమున ముక్తి నొందెను. 2. ద్వితీయ అధ్యాయ పారాయణ ఫలము. ఆత్మజ్ఞానము. శిక్షితస్తేన పూతాత్మా పఠన్నధ్యాయమాదరాత్ ద్వితీయమానసాధోచ్చై నిరవధ్యం పరం పదం. పూర్వము దేవకర్మయను సదాచార సంపన్నుడొకడు ఆత్మజ్ఞానాభిలాషయై ఒక సాధువును ఆశ్రయింపగా ఆ సాధువు అతనిని మిత్రవంతుడను మేకల కాపరి వద్దకు పంపెను. దేవశర్మయు మిత్రవంతును ఆశ్రయింపగా అతడిట్లు చెప్పెను, అయ్యా, నేనొకనాడొక చోట మేకలను కాయిచుండగా ఒక పెద్ద పులి వచ్చినది. దానిని చూచి నేనును మందయు చెల్లాసెదురు కాసాగినాము. కానీ కొన్ని మేకలు పులికి చిక్కిపోయినవి. అయినను ఆ పులి మేకలను తినలేదు. మేకలు కూడా దానితో స్నేహముగా ఉన్నవి. నేను ఆశ్చర్యపడి ఇట్లు జరుగుటకు కారణమేమిటాయని యోచించి అచటి ఒక వృద్ధ మర్కటమును విచారింపగా అది ఇట్లు తెలియబరిచినది. ఓ మిత్రవంతుడా, పూర్వమొక యోగీంద్రుడిచ్చటి శిలాఫలకములపై గీత ద్వితీయ అధ్యాయమును చెక్కించి సుకర్మయనువానికియ్యగా అతడిందే దానిని పారాయణమనర్చి ఆత్మజ్ఞానమునందెను. అట్టి సిద్ధపురుషుడు మసలిన తావున పులి మేకలు కలిసి మెలిసియుండుటలో ఆశ్చర్యమేమి అనెను. ఆ వానరము సూచన మేరకు నేనా శిలల మీది గీత 2వ అధ్యాయమును పారాయణము చేయుచున్నాను. మిత్రవంతుడు ఇట్లు చెప్పినది విని దేవశర్మయు ఆ శిలల మీదనున్న భగవద్గీత ద్వితీయ అధ్యాయమును పఠించుచు ఆత్మజ్ఞానమును పొందెను. తృతీయ అధ్యాయ ఫలము. పాపనాశనము, ప్రేతత్వ విముక్తి. పూర్వము జడుడనువాడు
స్వకులాచారము నెల్ల వీడి దురాచారపరుడై చరించుచుండగా ధనాశాపరులకు కొందరు దొంగలాతనిని ఒక చెట్టు కింద వధించిరి. అతడు కడు పాపాత్ముడొకటచే ప్రేత రూపమును పొంది ఆ చెట్టునే ఆశ్రయించుకొని ఉండిపోయెను. కాలాంతరమందాతని పుత్రుడు కాశీకి పోవుచు తన తండ్రి ఉన్న చెట్టు కిందని విశ్రమించి యథాలాపముగా భగవద్గీత యందలి 3వ అధ్యాయమును పఠింపగా జడుడు ప్రేతరూపమును విడిచి దివ్య దేహముతో విమానారూఢుడై స్వర్గమునకేగుచూ కుమారుని చూచి, నాయనా, నేనిప్పుడు గీత 3వ అధ్యాయమును వినుటచే నా ప్రేతత్వము తొలగిపోయినది. కావున అత్యంత మహిమాన్వితమగు నీ 3వ అధ్యాయమును నిత్యమును పారాయణము చేసి నీవును తరింపుమని ఆశీర్వదించెను. 4. చతుర్థాధ్యాయ ఫలము. చెడు ఆలోచనలు తొలగుట, శాప విమోచనము. నిత్యమాత్మారతస్తూర్యం జపత్యధ్యాయమాదరాత్ తదభ్యాసాధు దుష్టాత్మా నద్వంద్వైరభిభూయతే. పూర్వము సత్యతపుడను వాని తపమును చెరుపుటకు గాను ఇంద్రుడు 2 అప్సరసలను నియోగించెను. వారి చర్యలకు కోపించిన ఋషి వారిని రేగి చెట్లుగా పడియుండుడని శపించెను. ఆ అచ్చరలట్లే బదిరీ వృక్షములుగా మారిపోయిరి. కొన్నాళ్లకు గీతా పారాయణశీలియగు భరతుడను వాడ జమిలి రేగుల నీడను చేరి గీత చతుర్థాయమును పారాయణము చేయగా ఆ దేవకాంతలు శాప విముక్తులై గీతామహిమను కొనియాడుచు తిరిగి తమ స్థానములకేగిరి. పంచమాధ్యాయ ఫలము. అజ్ఞాన జీవములు సైతం తరించుట. గీతానాం పంచమాధ్యాయ మావర్తయతి సర్వదా తేన పుణ్యేన పూతాత్మా యయో బ్రహ్మ సనాతనం. అరుణ, పింగళుడు అను దంపతులు నిత్య కలహశీలురై కాపురము చేసి జన్మాంతరమున ఒక అడవిలో చిలుక, గ్రద్దగా పుట్టిరి. అయినను పూర్వజన్మ విరోధవశమున ఈ సుఖఘృతములు రెండూను నిత్యము ఘర్షణ పడుచు ఒకనాడొక నర కపాలమందు పడి మరణించినవి. తక్షణమే విష్ణు పార్షాదులు వచ్చి వారిని వైకుంఠమునకు గునిపో యత్నింపగా, అయ్యా, పాప చింతన పాపకృత్యములు తప్ప అన్యమెరగని మాకేల ఈ వైభోగమని ప్రశ్నింప వైష్ణవులు నవ్వుచూ, పాపపుణ్యములు మీ దేహములకే గాని ఆత్మలకు లేవు. మరియును మీ శరీరములు రాలిన పుర్రె భగవద్గీత పంచమాధ్యాయమును నిత్యము పారాయణము చేయు పుణ్యాత్మును దగుటచే మీకీ వైకుంఠవాసములు తప్పవని చెప్పిరి. షష్ఠాధ్యాయ దివ్య తేజో ప్రాప్తి. పూర్వము జనశ్రుతుడను మహాధర్మాత్ముడగు రాజుండెడివాడు. అతడొకనాడు తన డాబాపై విశ్రాంతి గైకొనుచుండగా అటుగా పోవుచున్న హంసల గుంపునందొకటి దుడుకుగా ప్రవర్తించినది. అప్పుడు ఆ గుంపునందలి ముసలి అంచ, ఓ కుర్రహంస, ధర్మాత్ముడగు రాజు ముందు దుడుకు పనికిరాదని మందలింపగా ఆ హంస కొంక నగుచూ, వీడేమి రైక్వకుని కంటెనో తేజోవంతుడాయే మని అభాసించినది. ఆ సంభాషణము విని రాజు అచ్చెరువొంది రైక్వుడెవరో వెదికి రమ్మని చారుల పంపెను. వారు వెదికి వచ్చి, అయ్యా, అట్టి పేరుగల వాడెవడునూ కనబడలేదు, కానీ కాశ్మీర దేశమందలి శ్రీ మాణిక్యేశ్వరాలయము చెంత మాత్రము ఒక మహా తేజస్శాలియున్నాడు. అతని పేరు రైక్వుడని చెప్పబడుచున్నదని విన్నవించిరి. తక్షణమే రాజు అనేక కానుకలతో సహా వెళ్ళి అతనిని దర్శించి, అయ్యా,
దేవిని ప్రాశించవు, మరి దేనిని ఆశించవు. నీ తేజస్సునకేది కారణమని అడగగా ఆ రైకుడు, అయ్యా, తేజస్సో ఓజస్సో నేనెరుగను. నా ఎందేమి తోచినను అది నేను నిత్య పారాయణము చేయు గీత యందలి షష్టాధ్యాయ మహాత్మ్యమే సుమా అనుచు ఇట్లు పలికెను. గీతానాం షష్టమాధ్యాయం జపామప్రత్యహం నృపః తేనైవ తేజోరాశిర్మే సురాణమపి దుస్సహః. సప్తమాధ్యాయ ఫలము. సమస్త జీవజాత సంసార తరణము. పూర్వము శంఖకర్ణుడనువాడు పొరుగురున కనిపోయి ఎంతకును రాకుండుటచే అతడి పుత్రులకు సిద్ధునాశ్రయించి తండ్రి జాడ తెలుపమని కోరిరి. అతడు దివ్య దృష్టిచే జరిగినది తెలుసుకొని, నాయన, మీ తండ్రి ఎప్పుడో మరణించినాడు. మీ తండ్రిగా ఉన్నప్పుడు తన సంపాదనను ఒకచోట భద్రపరిచినాడు. ఆ లోభము తీరక మరల పామై పుట్టి ఆ నిధికి కావలి కాయిచున్నాడని చెప్పి వారిని గుంపోయి చూపించెను. పుత్రులు దుఃఖించి ఈ కీటక జన్మ నుండి తమ తండ్రిని ఉద్ధరించుకును ఉపాయమేమని అడగగా ఆ సిద్ధుడిట్లు చెప్పెను. గీతానాం సప్తమాధ్యాయ మంతరేణ సుధామయం జంతవచ్చరా మృత్యుః దుఃఖవారణ కారణం. సప్తమాధ్యాయ జపతో ముక్తిభాజోన్భవస్తతః దేవమిష్టతమం జ్ఞాత్వా నిర్వాహణార్పితబుద్ధయః అని చెప్పబడుటచే అనుష్ఠానపూర్వకంగా గీత యందలి 7వ అధ్యాయమును పారాయణమనరించి ఆ ఫలమును నీ తండ్రికి దారబోయుడనగా ఆ పుత్రులట్లే చేసి శంఖుకర్ణునకుత్తమ పదమును ప్రాప్తింపజేసిరి. అష్టమాధ్యాయ ఫలము. సర్వవిధ దుర్గతి నాశనము. జపన్ గీతాష్టమాధ్యాయ శ్లోకార్థం నియతేంద్రియః సంతుష్టవానహం దేవి తదీయ తపసా భృశం. పూర్వము భావశర్మయనువాడు భ్రష్టాచారుడొకటిచే మరుజన్మలో తాడి చెట్టై పుట్టినాడు. అట్లే కుమతి కుశీవలుడు ఎను దంపతులు దుష్కర్ములై బ్రహ్మరాక్షసులైనారు. ఆ బ్రహ్మరాక్షస దంపతులు ఒకనాడు ఆ తాడి దిగువ నీడలో కూర్చొనినారు. అప్పుడు భార్య, మనకు బ్రహ్మరాక్షసత్వం ఎప్పుడు పోవునని అడగగా భర్త, కర్మ వీడి ఆత్మబుద్ధితో బ్రహ్మము నిరిగినచో పోవుననెను. వెంటనే భార్య, కిం తత్ బ్రహ్మ, కిమధ్యాత్మం, కిం కర్మ పురుషోత్తమ అని ప్రశ్నించినది. ఆమె మామూలుగానే ప్రశ్నించినను అది భగవద్గీత 8వ అధ్యాయ ప్రథమ శ్లోకమగుటచే ఆ ఉచ్చారణ మాత్రమున వారి బ్రహ్మరాక్షసత్వములతో బాటుగానే తాడి చెట్టుకు కూడా ఉత్తమ గతి లభించి యథారూపములు పొందుట జరిగినది. 9వ అధ్యాయానుష్ఠాన ఫలము. ప్రతిగ్రహణ పాపనాశనము. పూర్వమొక రాజు ఒక విప్రునకు కాలపురుష దానము చేయగా ఆ విగ్రహము నుండి చండాల దంపతుల ఆవిర్భవించి ఆ బ్రాహ్మణుని బాధింపజొచ్చిరి. అంతలోనే విష్ణు పార్షాదులేతించి ఆ చండాలులను తరిమిగొట్టి విప్రుని కాపాడిరి. ఇదంతయును ప్రత్యక్షముగా చూచిన రాజు, ఇదేమి మహిమ స్వామి అని అడగగా ఆ బ్రాహ్మణుడు నవ్వుతూ, గీతాయా 9మాధ్యాయం జపామి ప్రత్యహం నృప నస్తీర్ణాచ్ఛాపదస్తేన కుప్రతిగ్రహ సంభవాః. గీతాయా 9మాధ్యాయ మంత్రమాలా మయా స్మృతా
తన్మాహత్యమిదం సర్వం త్వమవేహి మహీపతే. ఓ రాజా, నేను రోజు గీత 9వ అధ్యాయం పారాయణం చేస్తాను. ఆ మహత్యం వల్లనే నేను తీసుకునే ఇటువంటి దానాలవి వలన పాపం నశించిపోతుంది అని చెప్పెను. దశమాధ్యాయ ధారణా పుణ్యం అనంత మగు దైవ సహాయము. దశమాధ్యాయ మాహాత్మ్య తత్వజ్ఞానం సుదుర్లభం లబ్ధమేతేన మునినా జీవన్ముక్తిరియం తథా. పూర్వమొకపరి బ్రహ్మదేవుని వాహన జాతికి చెందిన ఒక హంస ఒకానొక పద్మలతచే గీత 10మాధ్యాయమును విని చింతన చేయుటచే మరుజన్మమునొక విప్రుడై పుట్టి పూర్వజన్మ జ్ఞానముచే నిత్యమును 10మాధ్యాయమును స్మరించుచుండుటచే శివుడెల్లప్పుడూ అతని వెన్నంటియుండెడివాడు. ఈ విషయమును శివుడే స్వయముగా భృంగీశ్వరునితో చెప్పియున్నాడు. 11. ఏకాదశాధ్యాయ ఫలము. రాక్షస పీడా నివారణము. నిష్కర్మతయా ప్రాపుస్తే పరమం పదం ఏకాదశస్య సామర్థ్యా దధ్యాయస్య భవిష్యతి. పూర్వం ఒక రాక్షసుని దురాగతాలకు తట్టుకోలేక గ్రామాధికారులు అతనితో ఒక ఒప్పందమునకు వచ్చినారు. ఆ రీతిని రాత్రివేళ వీధులలో పడుకొని వారిన రాక్షసుడు భక్షించుటకును ఇతరుల జోలికి పోకుండుటకును కట్టుబాటైనది. ఈ విషయము తెలియని వారనేక మంది ఆ రక్కసునకు బలికాసాగిరి. ఇట్లుండగా సునందుడని వాడు కొందరితో కలిసి యాత్రలు చేయిచు రాత్రికి ఆ గ్రామము చేరి అచట విశ్రమించెను. అర్ధరాత్రి వేళ వచ్చిన రాక్షసుడు ఒక్క సునందుని తప్ప తక్కిన వారినందరినీ తినిపోయెను. మరునాడు గ్రామాధికారులు వీధిలో పండుకొనియు బ్రతికియన్న సునందుని చూచి ఆశ్చర్యపడి అతనిని సాగనంపి పిదప రాక్షసుని చేరి కారణమడగగా గీత 11వ అధ్యాయమును అతడు నిత్యము పారాయణము చేయుచుండును కావున వాని జోలికి పోవు తనకు శక్తి లేదు అనెను. అంత గ్రామాధికారులు ప్రజలెల్లరి చేతను గీత 11వ అధ్యాయమును పారాయణము చేయింపగా క్రమక్రమంగా ఆ రాక్షసుడు తన బలగముతో సహా ఊరు వదిలి పారిపోయెను. 12వ ఫలము. రహోజ్ఞానము దివ్యశక్తులు. పూర్వమొక రాకుమారుడు లక్ష్మీదేవి ఆదేశంపై సిద్ధ సమాధి అను వానిని ఆశ్రయించి, అయ్యా, నా తండ్రి అశ్వమేధ యాగము చేయుచుండగా గుర్రము తప్పిపోయినది. తండ్రియు మరణించినాడు. గుర్రము దొరకనిదే యాగము పూర్తి కాదు. తండ్రికి సద్గతులు లేవు. కాన ఆ గుర్రము విషయమై ఆజ్ఞాపింపుడని కోరగా ఆ సిద్ధి సమాధి తన శక్తిచే దేవతలను పిలిచి ఇంద్రునిచే దాచబడిన గుర్రము నా రాకుమారునికి ఇప్పించినాడు. దానికచ్చెరువడిన అతగాడు తమకింత దివ్యశక్తి ఎట్లు కలిగినని అడగగా అందులకు ఆ సిద్ధ సమాధి గీతానాం 12ాధ్యాయం జపామ్యహమతదిరః తేన శక్తిరియం రాజన్ మయా ప్రాప్తోసి జీవితం. ఓ రాజా, నేను భగవద్గీతలోని 12వ అధ్యాయమును నిత్యము పారాయణము చేయుట చేతనే ఈ శక్తి కలిగినది అని చెప్పెను. 13వ ఫలం. పాప విముక్తి సద్గతి. గీతా 13ాధ్యాయముద్గిరస్తమనారతం తతశ్చ ముక్తా స్వపచ విగ్రహాత్. పూర్వం ఒక బ్రాహ్మణ స్త్రీ
దురాచారిణి అయి వర్ధిల్లి మరుజన్మమున చండాల స్త్రీగా పుట్టినది. ఆ చండాలి నాటి జృంభక దేవాలయమున వాసుదేవుడను వానిచే నిత్య పారాయణ చేయబడుచున్న గీత 13వ అధ్యాయమును నిత్యము వినుటచే ఆ జన్మములోనే సద్గతులను పొందినది. చతుర్దశాధ్యాయ ఫలము ఆత్మశృతి శత్రు జయము. ఒక రాజు వేటకు పోయెను. వేటకుక్క కుందేలును తరమసాగెను. అంతలోనే అవి రెండును ఒక ఆశ్రమ ప్రాంతమందలి బురద ప్రాంతమునకు చేరి శత్రుత్వమును మరిచి స్నేహితుల వలె ఆడుకొనసాగినవి. అది చూచి రాజు ఆశ్చర్యపోయెను. ఇంతలోనే ఆశ్రమము నుండి వెలికి వచ్చిన వత్సుడను మునిని విషయమై అడుగగా ఆ వత్సుడు నవ్వి, చతుర్దశంతు అధ్యాయం జపతామప్రత్యహం నృపమదీయ చరణాంభోజ ప్రక్షాళన జలేలుఠన్ సశస్త్రిదివమాపన్న శునక్యా సహ భూపతే. నేను నిత్యము భగవద్గీత 14వ అధ్యాయమును పారాయణ చేయుచుండుటచే నేను కాళ్ళు కడుక్కొని స్థలమును చేరగానే ఈ కుక్కయు కుందేలును జాతవైరములు మరిచి ఆత్మశృతితో వలరుచున్నవి. ఇదంతయు 14వ అధ్యాయ పారాయణ ఫలమే అని చెప్పెను. 15 పంచదశాధ్యాయ ఫలము ఉత్తమ గతి ప్రాప్తి. అథ పంచదశాధ్యాయ శ్లోకార్థం లిఖితం క్వచిత్ తతో వాచయతః శ్రుత్వా విరగాత్తురగోదినం. పూర్వమొక రాజు వేటకు పోయి విశ్రాంతి తీసుకొనుచుండగా ఒక తాళపత్రము ఎగిరి వచ్చినది. రాజు దానిని తీసి అందులోని విషయమును చదువగా దానిని వినిన రాజుగారి గుర్రము తక్షణమే దివ్య రూపమునంది నింగికెగిసిపోయినది. ఆశ్చర్య పొందిన రాజు ఆ చెరువులోని ఆశ్రమమునకి ఋషులకి ఈ సంగతి చెప్పగా వారు ఆ తాళపత్రము తమదేననియు దాని మీద గీత 15వ అధ్యాయంలోని సగము శ్లోకం ఉన్నదనియు ఆ శ్లోకమును వినుట చేతనే గుర్రము సద్గతి నందినదనియు చెప్పిరి. అంతటా రాజు 15వ అధ్యాయపు పారాయణ అనుష్ఠాదులను వారి ద్వారా తెలుసుకొని ఆచరించి తరించెను. షోడశాధ్యాయ ఫలము ధైర్య సాహసములు జంతు వశీకరణము. ఒకప్పుడు రాజుగారి ఏనుగు కట్లు త్రెంచుకొని పట్టణముపై పడి రట్టు చేయసాగెను. దానినెవరు పట్టలేకున్న సమయమున ఒక సాధారణ పౌరుడు ధైర్యముగా ముందునకు వచ్చి దాని నిమురగా అది అదుపులోనికి వచ్చినది. అందులో కబ్బురు పడిన పురజనులను రాజును ఆ శక్తి ఏమి అని అతని ప్రశ్నింపగా అతడు నగుచూ, గీతాయా షోడశాధ్యాయ శ్లోకాన్ కతి పయానహం జపామి ప్రత్యహం భూపతేనైతా సర్వసిద్ధయః. అయ్యా, నేను నిత్యమును భగవద్గీత 16వ అధ్యాయమును పఠించుటచే ఇట్టి శక్తి కలిగినదని చెప్పెను. 17 సప్తదశాధ్యాయ ఫలము సర్వవ్యాధి నివారణం. గీతా సప్తదశాధ్యాయ జాపకం ద్విజమానయ తేనాయం మామకోరగశ్యామ్యత్యత్ర న సంశయః. పూర్వమొక రాజుగారి ఏనుగు జబ్బు పడినది. ఎందరు వైద్యులను తగ్గింపలేకపోయిరి. అది చనిపోవుననిరి. రాజు దానిని చూచుటకు రాగా ఆ ఏనుగు హీన స్వరమున, రాజా, భగవద్గీత 17వ అధ్యాయం పారాయణము చేయు వానిని పిలిపించి నా ముంగిట పారాయణము చేయించినచో వ్యాధి కుదురునని చెప్పెను. రాజు అట్లే చేయింపగా ఏనుగు చెప్పినట్లే జరిగినది. అష్టాధ్యాయ ఫలము సర్వపుణ్యసిద్ధిప్రదం. పూర్వము విష్ణుదూతలకప్పుడు పురుషుని తెచ్చి ఇంద్రుని సింహాసనంపై కూర్చుండబెట్టి కొన్నాళ్ల కతడే ఇంద్రుడుగా నుండునని శాసించిరి. అంతట ఇంద్రుడు వైకుంఠమునికేగి, ఓ నారాయణ, నా సింహాసనం ఎక్కుటకు వాడేమి పుణ్యము చేశానని అడగగా శ్రీహరి నవ్వుచూ అతడు గీతాధ్యాయంలోని 18
అధ్యాయం 5 శ్లోకాలను నిత్యము జపించడివాడు అందుచేతనే ఇంతటి వాడాయనని తెలిపెను. జపత్యష్టాదశాధ్యాయే గీతానాం శ్లోకపంచకం యత్పుణ్యేవ చ సంప్రాపం తపసామ్రాజ్యముత్తమం. అది మొదలు ముక్కోటి దేవతలను నిత్యమును గీత 18వ అధ్యాయమును పారాయణము చేయసాగిరి.